విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్. అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే. ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్. ప్రతిభ స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ నెంబర్ 9848552173 మరియు 9014552173. సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీదు ఎదురుగా ఓసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9912005889. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. జగన్ పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, అంతేకాకుండా సొంత చెల్లికి తల్లికి కూడా అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జీవితకాలం నేనే అధ్యక్షుడిగా ఉండాలంటూ కలలు కంటున్న జగన్కి ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ప్రతిపక్షం కూడా లేని పార్టీ నాయకుడు జగన్ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని, తల్లికి చెల్లికి రాష్ట్రానికి కూడా అన్యాయం చేశారన్నారు. త్వరలో చింతలపూడి ఎత్తిపోతల పథక పనులు పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో విధ్వంసం చూశామని, ఇప్పుడు రాష్ట్ర పురోగతి చూస్తున్నామన్నారు. వైకాపా ప్రభుత్వంలో పంచాయతీ నిధులను సైతం మింగేశారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలకు కావాల్సిన నిధులు కేటాయించారన్నారు. ఒక చిత్తశుద్ధితో, ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్లి దేశంలోనే మొదటి 2 స్థానాల్లో నిలపాలి రాష్ట్రాన్ని అని కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఆ బడ్జెట్ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని అనుకునే యువతి యువకులకి ఒక భరోసా కల్పించడం. ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల్ని ఇక్కడ కల్పించి వారికి ఒక భవిష్యత్తుకి భరోసా కల్పించడం లక్ష్యంగా బడ్జెట్ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తాం. మనందరికీ తెలుసు, చింతలపూడి మన ప్రాంతానికి ఇంక్లూడింగ్ నా నియోజకవర్గంతో సహా ప్రాణవాయువు లాంటిది. ఆ ప్రాజెక్ట్ వస్తే దాదాపు 2,80,000 ఎకరాలు కొత్త 2 లక్షల కొత్త ఆయకట్టు, 2,80,000 ఎకరాలకి స్టెబిలైజేషన్, అనేక వందల గ్రామాలకి త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ ని మరి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో దానికి నిధులు కేటాయించడం కానీ, మొన్ననే రాంబాబు గారితో మాట్లాడారు, ఇరిగేషన్ మంత్రి గారు మురళి గారితో మాట్లాడారు, నేను ఉన్నాను. ఏ విధంగా రైతులకి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ లో మేలు చేయాలి, ఏంటి పరిస్థితులు ఇక్కడ అని చెప్పేసి పూర్తిగా వాకప్ చేయటం, ఆ కాంట్రాక్ట్ ను పిలిచి పూర్తి చేయడానికి కూడా ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా రోడ్లు ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని జనవరి 15వ తారీఖు సంక్రాంతి పండుగ కల్లా ఈ రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లు ఉండాలి. నేను ఎక్కడైనా సరే పర్యటనకి వెళ్ళినప్పుడు ఎక్కడ గుంట కనపడితే అక్కడే R&B ఏఈని కన్సర్న్ ఏఈని నేను సస్పెండ్ చేస్తాను అనే ఒక చిత్తశుద్ధితో మాట్లాడారంటే రాష్ట్రం పట్ల, పరిపాలన పట్ల అవగాహన అవసరం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి పామ్ ఆయిల్ రైతులకు కానివ్వండి, మరి కొబ్బరి రైతులకు కానివ్వండి, కోకో రైతులకు కానివ్వండి, వరి రైతులకు కానివ్వండి, వాళ్ళకి గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. INPR డిపార్ట్మెంట్ లో కూడా మేము ఒక కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ కాలేజీ స్టూడెంట్స్ ని, మహిళల్ని పిలిచి ఈ అవేర్నెస్, సోషల్ మీడియా మీద అవేర్నెస్ కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ తో అంతా చేసి ప్రభుత్వ కార్యక్రమంగా ఒకటి చేద్దామని చెప్పేసి భావిస్తా ఉన్నాం. సోషల్ మీడియా మంచి చెడుల గురించి, అదేవిధంగా మహిళల ప్రత్యేకంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడుల గురించి, వీటన్నిటి మీద అవగాహన చేయడానికి INPR నుంచి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నామని చెప్పేసి మనం చేస్తూ, గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2014-19లో జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కొన్ని జీవోలు కూడా రావడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు నాకు కూడా స్పష్టంగా చెప్పారు, వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం ప్రపోజల్ పంపించండి, ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా చేద్దామని చెప్పేసి ఆలోచన ఉన్నారు. తప్పకుండా దానికోసం కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.